డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు మరోసారి తీవ్రంగా మారాయి. ప్రభుత్వమే నిర్మించినా ఇంకా పూర్తి కాకపోయినా బ్యాంకు రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 25,488 టిడ్కో ఇళ్లకు గాను ఫేజ్ 1 లో 13,888 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చారు. ఇందులో కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే 5,056 ఇళ్లను పంపిణీ చేశారు. ఇంకా 11,500 ఇళ్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే గృహ ప్రవేశం చేసిన ఇళ్లతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బ్యాంకులు రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచుతున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణ తీరు, లబ్ధిదారుల అవస్థలపై మరింత సమాచారం ఏలూరు టిడ్కో గృహ సముదాయాల నుండి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తామని ప్రతి ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. అయితే ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు అనేది ఇంకా వేలాది మంది లబ్ధిదారులను సొంతింటి కోసం ఎదురు చూస్తూనే ఉంది. దీంట్లో భాగంగా ప్రధానంగా టిడ్కో ఇళ్లు గతంలో 2017 నుంచి 18 వరకు ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్ళు ఏవైతేనే అవి ఇంకా నిర్మాణ దశలో ఉండిపోవడంతో అవి ఎప్పుడు ఇస్తారంటూ కూడా లబ్ధిదారులందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి టిడ్కో నివాసాల సముదాయం వద్ద ఉన్నాం. దాదాపు 2,200 ఇళ్ళు ఇక్కడ టిడ్కో లబ్ధిదారులు కేటాయించారు. ఆ 2,200 ఇళ్ళు నిర్మాణం కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అయితే ఈ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఒకే ఒక సమస్య ప్రధానంగా కూడా ఎదురవుతుంది. ఏలూరులో చూసుకుంటే కనుక నిర్మాణాలు పూర్తి కాకముందే బ్యాంకర్ల నుంచి లబ్ధిదారులకు వేధింపులు రావడం, ఈఎంఐలు కట్టాలి, ఇంటి నిర్మాణం తీసుకున్నందుకు ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి ఆ ఈఎంఐలు చెల్లించాలంటే కూడా లబ్ధిదారులకు నోటీసులు రావడంతో ప్రస్తుతం వారందరూ కూడా నాయకుల వెంట చుట్టూ తిరుగుతూ ఆ రుణాల బారి నుంచి బయటపడేందుకున్నారు. తమకు ఇంకా ఇల్లు గృహప్రవేశం రాలేదు. చూస్తున్న మనం ఇళ్ళన్నీ కూడా ఇంకా మొండి గోడలుగా ఉన్నాయి. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. మొన్న మార్చి 30వ తేదీ తొలి విడతలో ఇచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీకి సంబంధించి ఇచ్చినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇల్లు దాదాపు కూడా పూర్తి అయ్యి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ఈ 3 చోట్ల కూడా దాదాపు 5,300 ఇళ్ల వరకు కూడా గృహప్రవేశాలు చేసి లబ్ధిదారులకు అందజేశారు. తాడేపల్లిగూడెంలో 100% ఇళ్లను కూడా ఇచ్చేయడం అయితే జరిగింది. భీమవరంలో కూడా తాజాగా 1920 ఇళ్లను ఇవ్వడం జరిగింది. ఇంకా భీమవరంలో 4,448 ఇళ్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే పాలకొల్లులో కూడా 2016 ఇళ్లు లబ్ధిదారులకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి అందించడం జరిగింది. ఇంకా 1,536 ఇళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ నిర్మిస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా దాదాపు పూర్తయిపోగా వారందరికీ కూడా ఇటువంటి పరిస్థితి బ్యాంకర్ల నుంచి. ఇటు ఏలూరు జిల్లాలో చూసుకుంటే కనుక ఇక్కడ ఏలూరులో కానీ, జంగారెడ్డిగూడెంలో కానీ, తణుకులో, నిడదవోలులో, కొవ్వూరులో, నూజివీడులో ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం కాలేదు. మనం చూస్తున్నటువంటి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. అయితే ఇటీవల అంగీకార పత్రాన్ని ఇచ్చి ప్రభుత్వమే ఈ రుణం తీసుకుంది కాబట్టి లబ్ధిదారులను వేధించొద్దంటూ కూడా బ్యాంకర్లకి ఒక లేఖ ఇచ్చి తద్వారా కూడా లబ్ధిదారుల మీద ఎవరి మీద కూడా భారం పడకుండా, బ్యాంకర్ల వేధింపులు లేకుండా, నోటీసులు లేకుండా ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం అయితే కల్పించారు. అయితే కొన్ని చోట్ల మాత్రం భీమవరం, పాలకొల్లు, నరసాపురం, అదే తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో ఇల్లు పూర్తయిపోయి గృహప్రవేశాలు అయిపోయిన చోట మాత్రం ఖచ్చితంగా ఈఎంఐలు కట్టాల్సిందే అంటూ కూడా లబ్ధిదారులను బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళ అకౌంట్లో ప్రభుత్వ సొమ్ము కానీ, వారి సొంత సొమ్ము కానీ పడితే కనుక వెంటనే ఆ అకౌంట్లో ఉన్న సొమ్మును బ్యాంకు అధికారులు మొత్తం వారు డిపాజిట్ చేసుకుంటూ కూడా దాన్ని పూర్తిగా కూడా స్క్వీజ్ చేయడం జరిగింది. అకౌంట్ని ఫ్రీజ్ చేసేయడంతో ₹1 కూడా తమ అకౌంట్లో ఉండేటువంటి అవకాశం లేకుండా పోయింది. చాలామంది పెన్షన్లు ఇచ్చేటువంటి లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ సొమ్ము కూడా ప్రస్తుతం అకౌంట్ల నుంచి అకౌంట్లలోకే మాయమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా బ్యాంకర్ల నుంచి వేధింపులు లేకుండా అటు మెప్పా నుంచి లేఖలు ఇస్తున్నామని చెప్తున్నారు. గృహప్రవేశాలు పూర్తయిన వారికి మాత్రం ఆ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేయాలి అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. పాలకొల్లులో టిడ్కో లబ్ధిదారుల నివాసాల